మహబూబ్ నగర్ పట్టణంలో నిన్న వీధి కుక్క పూర్తిగా 25 మంది వరకు కూడా చిన్నారులపై దాడి చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి గోల్ మజీద్ ప్రాంతంలో చిన్నారులంతా నిన్న సాయంకాలం వేట రోడ్లపై ఆడుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఒకే వీధి కుక్క 25 నుంచి 26 మందిపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా గాయపరిచిన నేపథ్యంలో వారందరినీ మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం, గోల్ మజీద్ ప్రాంతంలోనే ఉన్నాం. ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నామో ఈ ప్రాంతంలోనే నిన్న చిన్నారులంతా కూడా ఆడుకుంటున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా చిన్నారులని అందరినీ కూడా ఓ వీధి కుక్క కరిచింది. దానికి సంబంధించి పూర్తిగా వీధి కుక్క కరిచినటువంటి నేపథ్యంలోనే పోలీసులు కావచ్చు అందరూ కూడా అధికారులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీధి కుక్కల్ని ఈ ఏరియాలో ఉన్నటువంటి వీధి కుక్కల్ని కూడా తీసుకెళ్లేటటువంటి వాహనాన్ని చూస్తున్నాం. మున్సిపాలిటీ అధికారులు కూడా వీధి కుక్కలన్నింటినీ కూడా నియంత్రించే పనిలో ఉన్నారు. వీధి కుక్కలన్నింటినీ కూడా ఈ ఏరియాలో ఉదయం నుంచి కూడా పట్టుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఏదైతే ప్రాంతంలో ఉన్నామో, ఏదైతే రోడ్లు చూపిస్తున్నామో ఈ రోడ్లపైన చిన్నారులంతా కూడా ఆడుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కుక్క రావడం జరిగింది. వీధి కుక్క, ఆ కుక్క పూర్తిగా చిన్నారులందరినీ కూడా కరవడం జరిగింది. దీంతో వారందరినీ కూడా 26 మందిని మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కొంతమంది స్వల్పంగా గాయపడ్డ వాళ్ళందరికీ కూడా టీటీ ఇంజెక్షన్ కావచ్చు అవన్నీ కూడా రెమెడీస్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరినీ ఇంటికి పంపించినటువంటి పరిస్థితి. ఒక 5 మంది చిన్నారులు మాత్రం ప్రస్తుతం మహబూబ్ నగర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మనతో పాటు కాలనీ వాసులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, కుక్క గతం నుంచి కూడా ఇక్కడ కుక్కల బెడద ఉందా లేకపోతే ఏం జరిగింది ఏందనే విషయాలను తెలుసుకున్నా. చెప్పండి, ఏంటి అసలు నిన్న ఏ టైంలో కుక్క కరవడం జరిగింది, ఇప్పుడు కుక్క ఘాటుకు గురైనటువంటి వారి పరిస్థితి ఎట్లా ఉంది? నిన్న సాయంత్రం 6 గంటలకు ఒక జంగిలీ కుక్క గల్లీలో తిరిగి పిల్లల ట్యూషన్ అవుతున్నప్పుడు స్కూల్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఫస్ట్ 2 పిల్లలు కరిచింది. వాళ్ళకి హాస్పిటల్ తీసుకుపోయిన వెంటనే మళ్ళీ వేరే మళ్ళీ ఫోన్ వచ్చింది మా గల్లీ మా కౌన్సిలర్ గారికి, మా గల్లీలో ఫోన్ వచ్చింది. మళ్ళీ 3 పిల్లలు కరిచిందని ఫోన్ వచ్చింది. మళ్ళీ మేము హాస్పిటల్లో ఉండి ఆడనే పిల్లలకి ట్రీట్మెంట్ చేపిస్తున్నాము. ఆరోగ్య సార్కి కాల్ చేసినాము. ఆడ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించినాము. 6:30 నుంచి మేము రాత్రి 2 గంటల వరకు హాస్పిటల్లో ఉండి దాదాపు 35 మంది వరకు నైటు కరిచింది పిల్లలకి. ఆడనే మనం ముందర ఉండి వాళ్ళ మొత్తం ట్రీట్మెంట్ చేపించి మన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చినారు. ఇంకా మన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్, దాదాపు చాలా మంది లీడర్స్ కూడా వచ్చి అక్కడ వాళ్ళకు పిల్లల వాళ్ళ ఆయన వాళ్ళకు వచ్చి వాళ్ళ ముందలుండి అండగా ఉండి వాళ్ళకు చూపెట్టి పోయినారు. మళ్ళీ ఈరోజు ఇక్కడ కుక్కల బెడద ఎట్లా ఉంది? ఇప్పుడు నిన్న మాత్రమే ఒక కుక్క వచ్చి కరిచిందా లేకపోతే అంతకు ముందు నుంచి కూడా ఇక్కడ కుక్కలు ఎక్కువగా ఉంది? ఇంతకుముందు కుక్కల మధ్యలో ఒక 2-3 సార్లు ఇష్యూ అయితే మేము మున్సిపాలిటీలో పోయి మనం అమౌంట్ ఇచ్చినాము. వాళ్ళు కూడా మధ్యలో ఒకసారి వచ్చి 2-3 కుక్కలకు తీసుకుపోతున్నారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వాళ్ళు తీసుకుపోయి ఆపరేషన్ చేసి మళ్ళీ వచ్చి ఇదే వాటిలో ఇడిచిపెట్టిపోతున్నారు. మేము దాదాపు మళ్ళీ అడిషనల్ కలెక్టర్ సార్ కూడా చెప్పినాం, సార్ మీరు ఇట్లా చేయకండి, ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి వేరే దగ్గర ఏంటంటే కూడా మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి గల్లీలు ఇచ్చిపెడితే వాళ్ళ రూల్స్ లేవని చెప్పినారు. ఈరోజు నిన్న ఘటనకి మొత్తం తెలంగాణ మొత్తం మహబూబ్ జిల్లాకు ఈ దాదాపు మొత్తం ఇంట్లో వాళ్ళందరూ పరేషాన్ ఉన్నారు. బయటికి కూడా పంపనీకే వాళ్ళకు భయం ఉంది. ఈరోజు మార్నింగ్ 5 గంటల నుంచి వచ్చి వాళ్ళు ఇప్పుడు మున్సిపాలిటీ స్థానికులు, మన స్థానిక కౌన్సిలర్లు ఈరోజు పొద్దుగాల 5 గంటల నుంచి తిరిగి నమాజ్ తర్వాత తిరిగి ఇప్పుడు మున్సిపాలిటీలు పట్టి ఇప్పుడు మీ ముందే బండిలా వేసుకోపోయి కుక్క అని. ఇంకా కుక్కలు ఉన్నాయి గల్లీలో, వాళ్ళు కూడా ఇప్పుడు డ్యూటీలో ఉన్నారు. మున్సిపాలిటీ సభ్యులు వాళ్ళు ఉన్నారు. అది కూడా 2 గంటల వరకు తీసుకుపోతానని మాకు మాట ఇచ్చింది జరిగింది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది వాళ్ళకు కుక్క కాటుకు గురైనటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళు నిన్న ట్రీట్మెంట్ చేసుకున్నారు, చిన్న ఇంట్లోకి వెళ్ళిపోయినారు. డేట్ వైజ్ ఇంజెక్షన్ కోసం ఇచ్చినారు. అది సేమ్ డేట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పినాం, మెడిసిన్ మీద రాసి ఇచ్చేసినారు. ఎప్పుడెప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాలి ఏం వాళ్ళు డాక్టర్ మేము పోయి చెప్పినాం, ఈ డేట్కి కంపల్సరీ పోవాలి లేకుంటే ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పేసింది. ఉన్నారు. ఈ రోజు కూడా పొద్దుగాల 4 మంది కూడా ఈ రోజు కూడా కరిచింది. నిన్న కరిచినటువంటి వ్యక్తులు కాకుండా అదే కుక్క అది దొరుకుతలేదు కుక్క. అది ఇంకా 4 మంది పొద్దుగాల నమాజ్కి పోతున్నారు. నమాజ్కి పోయేటప్పుడు 4 మంది కరిచింది. పెద్దవాళ్ళన్నా చిన్నపిల్లలకి? పెద్దోళ్ళకి. మున్సిపాలిటీ అధికారులు రావట్లేదా? కుక్కలు వస్తున్నారు, తిరుగుతున్నారు కదా, దొరుకుతలేదు. అది అదే కుక్క దొరుకుతలేదు, వేరే అన్ని దొరుకుతున్నాయి, పోతున్నాయి. ఒక్కటే. ఇప్పుడు ఎట్లా ఉంది కాలనీలో పరిస్థితి? ఎట్లా ఉంది కాలనీలో పరిస్థితి? ఇట్లా ఉంది, చాలా పిల్లలు స్కూల్ పోవాలంటే భయం అవుతుంది. ఇప్పుడు పొద్దుగాల తలుపులు మూసుకొని ఉన్నారు అందరు గల్లీ వాళ్ళు. రాత్రి పరిస్థితి చూస్తే చాలా పరేషాన్ ఉండే. పొద్దుగాల మళ్ళీ 4గురికి అటాక్ చేసింది. ఇది మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు దిగినారు. ఇంతకుముందు 4-5 సార్లు లెటర్ పోయి ఇచ్చినాం, అన్నీ చేసినాం. ఇట్లా కరుస్తున్నాయి ముందర ఏమైనా చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తే కూడా
ఇంకా ఇప్పుడు డేంజర్ అయినప్పుడు ఇప్పుడు పట్టించుకుంటున్నారు, అందరు దిగిండ్రు. ఇప్పుడు దిగితే ఏం పరిస్థితి, అప్పుడే యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఏం కాకుండా. నేను అదే చెప్పిన, ప్రతి ఒక్కరికి చెప్పిన, గ్రూప్లో కూడా చెప్పిన, పేపర్లు కూడా ఇచ్చినాం, పోయి లెటర్లు ఏం చేయలేరు. ఇప్పుడు అందరు దిగితే ఏమైతే చెప్పండి, 40 మందికి వచ్చినాక ఇప్పుడు అది మెయిన్ కుక్క దొరికింది. ఇంకా మస్తు ఉన్నాయి, కానీ అది మెయిన్ అని ఇంకా ఇప్పుడు కూడా డౌట్లోనే ఉన్నాం మేము. వేరేది కరిస్తే ఆ గల్లీలోకి వెళ్ళి ఫోన్ వస్తుంది, ఈ గల్లీలోకి వెళ్ళి ఫోన్ వస్తుంది. రాత్రికి 3 గంటల వరకు తిరిగిన, మళ్ళీ పొద్దుగాల మళ్ళీ ఫోన్ వస్తే ఉరికి వచ్చిన. ఇట్లా ఉంది పరిస్థితి మా గల్లీది. ఇంకొకటి పాతూరు అంటే పట్టించుకుంటలేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఎందుకు అది కూడా నాకు అడగాలనే ఉంది. నేను పాతూరు అంటే పట్టించుకుంటలేరు ఎందుకు? చాలా ఢిల్లా ఇడిచిర్రు, చైర్మన్ సాబ్, కమిషనర్ సాబ్, కలెక్టర్ సాబ్, ఎమ్మెల్యే సాబ్ అందరు ఇడిచిపెట్టిర్రు. పాతూరుకి పట్టించుకోరా? మళ్ళీ ఏమైనా అయితే పాతూరుకే ఫస్ట్ వస్తారు. ఏ మీటింగ్లు కానీ ఏమన్నా కానీ పాతూరుకే ఫస్ట్ వస్తారు. ఇది ఏముంది అర్థమైతలేదు. చూసినా మొత్తం మహబూబ్నగర్ మొత్తంలో కూడా ఏ గల్లీలో చూసినా కుక్కలన్నీ కూడా గుంపులుగా కనిపిస్తున్నాయి. ఈ గల్లీలో ఎట్లుంది పరిస్థితి? ఇక్కడ కూడా కుక్కల సంఖ్య ఎక్కువగానే ఉందా సార్? నిన్న ఈవినింగ్ జరిగిన సంఘటన ఇప్పుడు అందరు చెప్తుండ్రు. మార్నింగ్ ఈరోజు అదే కుక్క అనేది కింద ఇమాం సాబ్ కుంటకి వెళ్ళింది. రాత్రి ఎందుకంటే రెక్టి చేసారు అందరు ఏరియా పిల్లలందరూ పట్టుకుందామని. అది భయపడుకుని మార్నింగ్ కింద ఏరియాలో వచ్చేసింది. మార్నింగ్ లేచి ఉడుస్తారు కదా ఆడవాళ్ళు, వాళ్ళ మీద అటాక్ చేసింది. చేసుకుంటా ఇటు నుంచి ఆ సందు నుంచి ఉరుకుంటూ వచ్చింది. మార్నింగ్ కూడా 5:30కు మున్సిపాలిటీ నైట్ రెక్టి చేసింది. డాగ్ క్యాచర్స్ మళ్ళీ మార్నింగ్ కూడా రెక్టి చేసింది. వాళ్ళు అందరు కలిసినాక ఈ సందులో వచ్చి పట్టుబడ్డది. ఇంకోటి నైట్ పూట ఈ చౌరస్తా కానీ ఇప్పుడు మీరు ఇక్కడైతే ప్రెస్ తీసుకుంటారు, ఈ గోల్మేజ్ ఏరియా, హబీబ్ నగర్ ఏరియాలో కుక్కలు బాగున్నాయండి. ఎందుకంటే ఇది ఒక్కొక్క ఏరియా కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయా, నైట్ పూట అక్కడ పండుకుంటున్నాయి. ఎవరైనా బండి మీద నైట్ పూట వచ్చిన వెంబడే వాళ్ళకు కరవడానికి వస్తున్నాయి కుక్కలు. కొంచెం మున్సిపాలిటీ చైర్మన్ గారికి ప్లస్ కమిషనర్ గారికి మా ఒక విజ్ఞప్తి, ప్లీజ్ ఈ డాగ్స్ అనేది క్యాచ్ చేసి తీసుకొచ్చి ఇవ్వండి. ఇక్కడ చెప్పండి, కుక్కల బెడద నుంచి కొంత నివారణ పొందాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఏం లేదు సార్, ఏం లేదు. మీరు మున్సిపాలిటీ అధికారులు కలెక్టర్ దగ్గర తీసుకుపోయి ఎక్కువైనాయి, కుక్కలు ఎక్కువైనాయి. వాళ్ళేమో కుక్కలు కొందరేమో పట్టకూడదు, వాళ్ళకి చంపకూడదు అని అంటారు హ్యూమన్ రైట్స్ వాళ్ళు. కుక్కల వాళ్ళు చెప్తున్నారు పట్టకూడదు. కానీ ఇప్పుడు ఒకసారి మున్సిపాలిటీ అధికారులు ఏం చేయాలంటే, మీరు పిచ్చి కుక్కలంటే పట్టుకోండి. మీరు చూసుకోండి గల్లీలో ఏం జరుగుతుంది ఏం కదా అనేది. మీరు మంచి కుక్కల్ని వదిలేయండి, పిచ్చి కుక్కలు బాటిల్ పట్టుకోండి. వీళ్ళు కూడా చంపకూడదు అంటారు. మానవ హక్కుల చాలా మంది వాళ్ళు చంపకూడదు అంటున్నారు. కానీ మీరు వేరే కుక్కల్ని వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ చేయండి. లేకుంటే మున్సిపాలిటీ వాళ్ళ అధికారులు కలెక్టర్ కూడా చెప్పండి. మళ్ళీ వాళ్ళు ఏదో ఒక పెట్టండి, ఫుడ్ పెడితే వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ దొరకక చలికాలం ఇంకా విపరీతం అవుతుంది, వెబ్రేస్ ఎక్కువైతుంది. మళ్ళీ వాళ్ళు మనుషుల మీద వాళ్ళ అన్నం దొరకక వాళ్ళు అటాక్ చేస్తున్నారు చాలా మంది. ఇట్లా ఉంది, ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కౌన్సిలర్లు ఏం చేస్తారు, పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకు మున్సిపాలిటీ అధికారులు వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ చేయాలి. ఫుడ్ లేకుంటే వాళ్ళు పిచ్చిగేస్తారు. చలికాలం ఇదే ప్రాబ్లం అవుతుంది. సో చూస్తున్నాం, నిన్న దాదాపుగా 30 మంది వరకు కూడా కుక్క వ్యక్తులపై దాడి చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం కూడా దాదాపుగా 4గురిని కరిచిందంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇక్కడ పిచ్చి కుక్కలన్నీ కూడా స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో కాలనీ వాసులు రోడ్లపైకి వెళ్ళాలన్నా, చిన్నపిల్లల్ని స్కూల్స్కు పంపించాలన్నా కూడా భయాందోళన వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి. కుక్కలను పూర్తిగా కరుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత చర్యలు తీసుకొని కుక్కల బెడద నుంచి కాపాడాలంటూ స్థానిక ప్రజలంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.